ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతో మంది రాసుల వారికి, అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాసుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అధీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా 1 డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలను బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే రాసులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలా మందికి రాశి మాత్రమే, మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశిదండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి, లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను గనక మనం గమనించి ఉన్నట్లయితే గనక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు, శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని
విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలని కానీ, స్తోత్రాలను కానీ, అర్చనలు కానీ, పూజలు, జపాలు, హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాల యందు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గో రక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని, భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షత రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి. వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన, మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు, అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు. కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు, వారిచ్చే ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్. తులారాశి వారికి ఈ మాసము ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక గమనించినట్లయితే సూర్య భగవానుడు లాభస్థానాధిపతి ఉచ్చస్థిత గతుడై సప్తమంలో ఉండటం ద్వారా వీరు ఏదైనా సరే ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి వివాహాది సంబంధిత విషయాలలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ తండ్రి గారి యొక్క ప్రోద్బలం వలన కావచ్చు, వీరికి ఉన్నటువంటి మల్టీ టాలెంటెడ్ విషయం పరంగా కావచ్చు, గ్రహాల యొక్క గోచార పరిస్థితులు అనుకూలించడం వలన కావచ్చు, వివాహానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో కూడా లాభాన్వేషణ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొంత గవర్నమెంట్ పరమైనటువంటి విషయాలలో కొన్ని ఆపదలు, ఇబ్బందులు ఎదురొచ్చినప్పటికీ వీరికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి కావచ్చు, ఆత్మ పరిశీలన శక్తి కావచ్చు, ముందే ఏ సమస్య వస్తుందో గ్రహించేటటువంటి శక్తి వీరికి స్వతహాగానే ఉండటం వలన తులారాశి వారికి కాస్త ఆ విషయాలని పక్కకి నెట్టివేసేటటువంటి శక్తి కూడా ఆ కిరణాలు సూర్యుడి నుంచి వీరికి లభిస్తాయి. కాబట్టి వివాహము, వ్యాపార విషయాలలో కొన్ని అవరోధాలు కలిగినప్పటికీ వీరి కోరిక నెరవేరడానికి సూర్యుడు ఉచ్చస్థితి చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితుల్ని వీళ్ళకి కలుగు చేస్తున్నాయి. అట్లాగే ఏదైనా సరే ఉద్యోగ సంబంధిత వ్యవహారాలలో వీరికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అట్లాగే శని, బుధుడు వీరు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని, కార్యనిర్వహణ సమర్థత శక్తిని కూడా ఇస్తున్నారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఎందుకు కావచ్చు, కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు ఎందుకు కావచ్చు, విద్యా సంబంధిత వ్రాత పరీక్షలు ఎందుకు కావచ్చు, వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి తులారాశి వారికి ఈ కాలమానం. చతుర్థంలో, పంచమంలో ఉన్నటువంటి రాహువు సంతానపరమైనటువంటి ఇబ్బందులని, విభేదాలని, వారితో మాట పట్టింపులని, కొంతమంది స్త్రీలకైతే కనుక గర్భ సంబంధిత కొంత అనారోగ్య పరిస్థితుల వలన ఇబ్బందులను కూడా ఈ రాహు కలుగు చేస్తూ ఉంటాడు. వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత శక్తి సరిగ్గా గనక ఉపయోగించుకొని ఒక దేవి ప్రార్థన, ఏదో అమ్మవారి ప్రార్థన గనక వీరు చేసినట్లయితే గనక ఈ రాహు యొక్క శక్తి వీరికి అచంచలమైనటువంటి యోగాల్ని కలుగు చేస్తుంది. లాభంలో ఉన్నటువంటి కేతువు అనుకున్న ప్రతి విషయంలో అభీష్ట సిద్ధిని, తండ్రి గారికి సహాయాన్ని, అట్లాగే ఉద్యోగ వ్యవస్థల్లో వీరికంటూ కోరినటువంటి ఉద్యోగ పరిస్థితులను కూడా మిగతా గ్రహాల వలన, కేతువు వలన కలగటానికి అవకాశాలు ఉన్నాయి. తండ్రితో ఆనందకరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి శుక్రగ్రహ బలము ఈ నెల 20 తర్వాత ఈ యొక్క తులారాశి వారికి ఆకస్మికంగా ధనలాభము, వృత్తిపరంగా కావచ్చు, భార్యాభర్తల యొక్క అన్యోన్య అనుకూలత కావచ్చు, కుటుంబంలో సౌఖ్యత విషయంలో కావచ్చు, ఏదైనా సరే చక్కటి అనుకూలమైనటువంటి లాభము, కార్య లావాదేవీల్లో విజయము కనిపించడానికి అవకాశం కనిపిస్తోంది. అట్లాగే గురు మహానుభావుడి యొక్క దృష్టి అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా సిద్ధిని కలిగింపజేయటానికి, అట్లాగే ఉద్యోగ విషయాల యందుగాను, వ్యాపారంలో వృద్ధి చేసేటటువంటి ఆలోచన విషయాలలో వీరికంటూ ఒక సమర్థత కలిగి
చక్కటి గురుబలం వలన వీరికి చక్కటి ఆరోగ్యముతో పాటుగా అనుకున్న సంకల్ప సిద్ధి, ఉద్యోగ వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ గ్రహాల యొక్క గోచారం గమనించినట్లయితే ఒక్క సూర్యగ్రహ ప్రతికూలత మాత్రమే వీరికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు కాస్త ఉద్యోగపరమైనటువంటి కార్య వ్యవహారాల్లో లాభం కలిగినప్పటికీ ఇప్పుడు కొంచెం వ్యాపార విషయాలలో వ్యాపారస్తుల మధ్య కొంచెం జాగ్రత్త ఉండాలి. కఠినత్వం పనికిరాదు. అట్లాగే మాకు అన్నీ అయిపోతాయని మాత్రం అనుకోకండి. ఆదిత్య హృదయాన్ని చదవండి. అట్లాగే దుర్గాదేవి యొక్క స్తోత్ర ప్రార్థన చేయండి. కనకదార స్తోత్రం చేయండి. మీరు అనుకున్నటువంటి లక్ష్మీదేవి మీకు తప్పకుండా వరాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి తులారాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది ఈ మాసం అంతా కూడా అని చెప్పడంలో ఇబ్బంది లేదు. ఇది ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న వాళ్ళకి, లేకపోతే వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి లావాదేవీలు కొనసాగిస్తున్నటువంటి వారికి కొంత స్వల్ప మాత్రంలో పెట్టుబడుల్లో పెట్టినటువంటి పెట్టుబడులకి తగ్గ లాభము కలగకపోవడానికి అవకాశాలు ఉన్నాయి నీచస్థిత బుధుడి వలన. కాబట్టి వీరు బుధగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా ప్రార్థన చేయండి. వెంకటేశ్వర సుప్రభాతాన్ని పొద్దున్నే వినండి. విష్ణువు యొక్క అష్టోత్తరాన్ని నిత్యము అర్చన చేయండి. మీకు తప్పకుండా ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. అట్లాగే నరాల ప్రాబ్లంతో అనారోగ్యాలు పడి హాస్పిటల్కి వెళ్తున్నటువంటి వాళ్ళకు కూడా కొంత ఈ బుధుడు యొక్క శక్తి లభించాలంటే బుధగ్రహ స్తోత్రాన్ని చదవండి. అట్లాగే పెసరపప్పుతో చేసినటువంటి నివేదన అమ్మవారికి అర్పించండి. చక్కటి లాభము, ఆరోగ్యము, కార్య దక్షతతో కూడినటువంటి వ్యవహార విజయం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ.